అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ ప్రేమకి అబ్బాయి చచ్చిపోవచ్చు. నిజంగానే చచ్చిపోయి ఉంటాడే. అవునండి, తెలుసు. అమ్మాయికి వేరే పెళ్లి అయిపోయిందని సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకొని టీవీ సీరియల్ ఆపకుండా 500 ఎపిసోడ్లు చూసి గుండాకి చచ్చిపోయాడండి. పాపం. అదంత ప్రేమించినప్పుడే అనుకున్నా నీడికి సాగు దగ్గరికి వస్తుంది. ఆ? అమ్మాయిలు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాడిని ప్రేమించరు. అడిగితే అడ్డమైన రీజన్లో చెప్తారు కానీ అబ్బాయి ఏమైపోయినా అస్సలు పట్టించుకోరు. ఆ శక్తి భగవంతుడు వాళ్ళకే ఇచ్చాడు. అందరూ అలా ఉండర్లేండి. అరే మీరందరూ ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అలా ఉండరు అనుకుంటున్నారు. టిల్లు 1, 2 చూడు సేమ్ ఉన్నారా? ఊరుకోండి, అయినా అంత ప్రేమించే అమ్మాయి దొరికితే ఎంత బాగుంటుందో. అరే కాజా, అబ్బాయి అగరబత్తి అయితే అమ్మాయి అగ్గి లాంటిది. అంటుకుంటే బూడిదలో కిందకి రాలిపోయి పొగల పైకి పోతాం. పెళ్లి కాని వాళ్ళందరూ ప్రేమ సినిమాలు చూసి అయ్యో నన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరకలేదే అని బాధపడుతూ బతకడం కన్నా హర్రర్ సినిమాలు చూసి ఈ వెనక ఎవరైనా ఉన్నారా, ఈ పక్కన ఎవరైనా ఉన్నారా అని భయపడుతూ బతికేయడం బెటర్. మరి పెళ్ళైన పెళ్ళైతే పెళ్ళ ఉంటది కదా, ఇంకా దెయ్యాలతో పైన ఉంది, చుట్టూ అదే ఉంటుంది. నాకు తలనొప్పిగా ఉంది, తలుపేసి తొంగుంటాను, ఎవరైనా వస్తే తన్ని తగిలేస్తాను చెప్పాలి. ప్రేమిస్తే పోతాం అయితే. ఈ రాశి వారికి అవమానం ఒకటి. ఏంటి రాశిఫలాలు చూస్తున్నావా? తలుపులు మూసేయమంటావా? ఎందుకు? ఉగాది అయిపోగానే నువ్వు యూట్యూబ్ లో భావజాతకం చూడడం, అందులో ఏదో తేడాగా చెప్పడం, ఇంట్లో పెద్ద యుద్ధం జరగడం, బావ పారిపోవడం, ఇట్స్ కామన్ కదా సిస్టర్. మాన్స్టర్ మొహం వేసుకుని మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకో. ఒకసారి అక్కడ చూడు. ఈ రాశి వారికి అవమానం ఒకటి, రాజభుజం 10. ఆ అవమానాన్ని పక్కన పెట్టుకుని అవమానాలు జరగమంటే ఎలా? ఆదాయం 8, వ్యయం 2. అనాకాని మిగల్చకుండా అంత ఖర్చు పెట్టేసి నువ్వుండగా ఆదాయం ఏందా? ఆలోచించాల్సిన విషయమే. అసలు ఇప్పుడు వస్తుంది చూడు. ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అధిక ధనలాభం చేకూరుతుంది. ఆమె రాకతో రాజ్యయుగం పడుతుంది. ఏంటి, ఆడవాళ్ళ వల్ల మగాళ్ళకి అదృష్టం పడుతుందా? అడుక్కు తినేవాళ్ళు కదా అయిపోతారు. అబ్బా, అంటే ఆల్రెడీ నువ్వు ఉండగా అదృష్టం ఎలా పడుతుందా అని. అబ్బా, నా మీనింగ్ అది కాదే, నువ్వు ఉండగా ఇంకో స్త్రీ ఎలా ప్రవేశిస్తుందని. అదేగా నా డౌట్ కూడా. అంటే నీ వల్ల బావకి శాంతి సంపదలు ఎలాగో కలగవు కాబట్టి ఇంకో లేడీ వల్ల లాభిస్తాడన్నా? అందులో అర్థం అదే కదా. ఏహే, అయినా యూట్యూబ్ వచ్చాక చిల్లర కోసం చెట్ల కింద చేతులు చూసేవాళ్ళు కూడా ఓ ఛానల్ పెట్టాడు, చరిత్రలు చెప్పాడు. నమ్మకేహే, నాశనం అయిపోతావు. నేను కామన్ గా అదే అనుకున్నా, కానీ క్రాస్ చెక్ చేసాక కన్ఫర్మేషన్ కి వచ్చా. క్రాస్ చెక్కా? ఇప్పుడు నా జాతకం పెడతాను చూడు. అమ్మని పెట్టు. ఈ రాశి వారికి 12వ ఇంట శని సంచారం వల్ల శాంతి కరువై భయ ప్రాంతుల్లో బతుకుతారు. యు మీన్ శనికేం మనీ మనశాంతి అవుట్? అసలైన సీన్ ఇప్పుడు వస్తుంది చూడు. ఈ రాశి వారికి వివాహితులైతే పరాయి స్త్రీ వల్ల పతి వియోగం గోచరిస్తుంది. తర్వాత చూడు. భర్త ఆటోమేటిక్ గా వేరొక స్త్రీకి ఆకర్షితుడై కట్టుకున్న ఇల్లాల్ని నడివీధిలో వదిలేస్తాడు. ఇంకా ఉంది చూడు. అనుక్షణం ఆయన అడుగుజాడల్ని అనుసరించకపోతే అందమైన సంసారం ఆగివీడి సంత అయిపోతాయి. ఆడి జాతకంలోకి రాజయోగం, నా జాతకంలోకి శని.